If you like the episode, please share, like, comment, and subscribe. Please cut this. Subscribe. Hi, hello, namaste, and welcome back to another special episode of Hey Chotu. సో చూసారు కదా, సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మన సెట్కి రావడం చాలా హ్యాపీగా ఉంది. సో బై ద వే ఈరోజు మనం చాలా ఛాలెంజెస్ చేయట్లేదు, సో చాలా స్పెషల్ ఎపిసోడ్ అనమాట. సో వీ హ్యావ్ ఎ వెరీ స్పెషల్ గెస్ట్ ఫ్రమ్ శ్రీకారం మూవీ టీమ్. సో లెట్ మీ వెల్కమ్ ప్రియాంక మోహన్ గారు. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు హే చోటు అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ హే చోటు టూ. సో మీ మూవీ ప్రమోషన్స్ ఎలా నడుస్తుంది? నేను బాగా నడుస్తున్నాయి. సో ఈ వీడియో తర్వాత చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అవునా? ఓకే, వెయిటింగ్. ఓకే. సో అండ్ ఈ రోజు మామూలుగా అన్ని రౌండ్స్లో అయితే ఇది కాదు, సో మన ఇంటర్వ్యూస్లో కూడా ఇది కాదు. సో బేసిక్లీ ఈ రోజు ఎపిసోడ్ పేరు యూనిట్ టెస్ట్ విత్ హే చోటు. యూనిట్ టెస్ట్. యా, ఆల్రెడీ యూనిట్ టెస్ట్. ఓకే. సో దీంట్లో టోటల్ 6 సెక్షన్స్ ఉంటాయి. సో సెక్షన్ వైజ్ ఆ టైం వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకెందుకు లేట్ చేయకుండా ఫస్ట్ సెక్షన్కి ఎంటర్ అయిపోదాం. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ సెక్షన్ పేరు ఐడెంటిఫై వెజిటబుల్స్ ఇన్ తెలుగు. ఓకే, ట్రై చేస్తాను. ట్రై చెయ్యండి. ఓకే. సో హోప్ఫుల్లీ మీకు అన్ని తెలుసని అయితే అనుకుంటున్నా. సో హ్యావ్ యువర్ సీట్. ఎస్. సో ఫస్ట్ వెజిటబుల్ ఏంటంటే, సో దీన్ని తెలుగులో ఏమంటారు? ఐ నో దిస్. సో ఇట్ ఈస్ బెండకాయ. బెండకాయ చెప్పేసారా? చెప్పేసాను. ఐ నో దిస్. ఓకే, యు నో దిస్. ఐ నో దిస్. ఓకే, ఇది తింటే ఏం పెరుగుతుంది? బేసిక్లీ మ్యాథ్స్ వస్తుంది. ఎస్. ఇది నేను చాలా తిన్నాను నా లైఫ్లో. వచ్చింది కదా? వచ్చింది ఫస్ట్ టైం ఒక నెంబర్. సో 1 మార్క్. ఓకే, కంగ్రాట్స్. యూ సెడ్ 5 marks. ఓకే, 5 vegetables. ఓకే, ఫైన్. క్రేజీ. సో సెకండ్ వెజిటబుల్ ఆలు. తెలుగులో అదే తెలుగులో వెయిట్, లెట్ మీ థింక్. ఓకే, టేక్ యువర్ ఓన్ టైం. బంగాళ. ఓకే, సో చెప్పేస్తున్నాను. సో ఓకే, ఏం కాదు. సో ఇట్స్ బంగాళదుంప. సో యూఆర్ ఆల్మోస్ట్ నియర్. ఎస్. సో ఎస్, గెలిచేసారు పాయింట్. హాఫ్ మార్క్స్. ఓకే, హాఫ్ మార్క్స్. టేక్ ఇట్. ఓకే. సో దీన్ని ఏమంటారు? థర్డ్ వెజిటబుల్. డెఫినెట్లీ ఐ వోంట్ నో. లైట్గా ఏమైనా ట్రై చేయొచ్చు, కానీ క్లూ ఇస్తా. ఏమో ఒక కాయ్. వావ్, అంతే బికాజ్ వెజిటబుల్ కదా. ఒక కాయ్. ఓకే, నేను ఒక క్లూ ఇస్తా, దాన్ని బట్టి ఇంకా మీరు. ఓకే, బెండకాయ, దొండకాయ. ప్రియాంక నాకు దొండకాయ. ఏది దొండకాయ? ఇది కరెక్టా? ఓకే, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఎలా? సో స్వీట్ ఆఫ్ యూ. సో దొండకాయ, మీరు నాకు గుండకాయ. బాగుంది. ఇది నెక్స్ట్ సెన్సేషన్ ఇంకా రీల్స్ లో. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వెజిటబుల్. ఓకే, ఇది దీన్ని ఏమంటారు? ఐ నో దిస్. ఒక వర్డ్స్. I know this because I've been eating this a lot in summer. Okay. కీరాని తెలుగులో ఏమంటారు? కీరాని అంటారు. This is cucumber and it is called కీరా in Telugu. తెలుగులో ఇంకేదో అంటారు. కీరా. ఓకే, క్లూ. Yes, give me. In టిఫిన్ సెంటర్ దాన్ని దోశ అంటారు. దోసకాయ. Correct? Yes, it's దోసకాయ. Okay. సో దీన్ని దోసకాయ. This is not కీరా. కీరా ఇంగ్లీష్ వర్డ్, బట్ చాలా మంది కీరా అనే అంటారు, బట్ ప్రాపర్ గా తెలుగులో దోసకాయ అని అంటారు. Okay, not bad. Kai, I'm just adding it. Okay. సో మన ఫిఫ్త్ వెజిటబుల్. సో దీన్ని ఏమంటారు? ఇది ఒక కాయ్. అంతే తెలుసు, బట్ ఇది డ్రమ్ స్టిక్ ఇంగ్లీష్, బట్ ఐ డోంట్ నో ఇన్ తెలుగు. సో దీంతో డ్రమ్స్ వాయిస్తే ఏమైంది? బేసిక్ నాకు తెలీదు. సౌండ్ రాదు. ఓకే, సరే దీన్ని తెలుగులో ఏమంటారు? కాయ్, బట్ ఐ డోంట్ నో వాట్ కాయ్. ఓకే, నేను చెప్తా, ఒక క్లూ ఇస్తా. ఓకే, రోజ్ ఫ్లవర్స్ కి ఉంటాయి ముళ్ళులు. తెలుసు కదా? ముళ్ళులు తెలుసు. సో ముళ్ళుల్కాయ కాదు. సో అంటే అయిపోయింది ఇంకా నా ఒక్క క్లూ అయిపోయింది.
వేరేం చెప్పాలి? అంటే అయిపోయింది సగం వర్డ్ దాంట్లోనే ఉంది. ముల్లల్కాయ్. ముల్లల్కాయ కాదు. మొలల్కాయ్. మొలల్కాయ కూడా కాదు. సరే నేను చెప్పేస్తున్నా. సో పాయింట్ రాదు మరి. ఓకే. సో దీన్ని ములక్కాయ అంటారు. ములక్కాయ. సో ఆల్మోస్ట్ దేర్. మీరు ముల్లల్కాయ అన్నారు. ఓకే. ములక్కాయ. ఓకే. సో ఇప్పుడు మీరే చెప్పండి మీకు ఎన్ని మార్క్స్ ఇవ్వాలి నేను? 5 on 5 ప్లీజ్. అంటే మా టీచర్ నాకు ఎప్పుడు ఇలా ఇవ్వలేదు మరి. సరే ఓకే 5 on 5. ఓ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పాస్. గిఫ్ట్ ఇస్తారా? ఇది దీని పెట్టుకొని వేసుకోండి. సో ఫస్ట్ సెక్షన్ క్రేజీగా కంప్లీట్ చేశారు. ఓకే. సో 5 on 5. ఓకే థ్యాంక్ యూ. good. Very good. I'm hoping for very good. Okay, the next round మీ పర్ఫార్మెన్స్ బట్టి అది కూడా వస్తుంది. ఓకే. లాస్ట్ లో స్టార్. ఓకే. సో మనం ఇంకా సెక్షన్ 2 కి వెళ్ళిపోదాం. సో రౌండ్ సెక్షన్ 2 is jumbled words. ఓకే. సో మీ స్కూల్లో ఎప్పుడైనా రాసారా ఇలా జంబుల్డ్ వర్డ్స్? ఎన్ని మార్క్స్ వచ్చాయో మాక్సిమం? 5 మార్క్స్. I was good at it. Let me see if I'm good at it. Okay. Challenge. Okay. So first word is we have ermac. So ermac. సో అంటే ఎర్మాక్ అంటే జంబల్డ్ వర్డ్ ని చదివితే ఎర్మాక్. అది నేను మీరు రైట్ ఫామ్ లో పెట్టి దాన్ని ఏమంటారో మాకు చెప్పండి. కెమెరా. కెమెరా. Yeah, this one more A. Yeah. Okay. సో బేసిక్గా ఏ చోటలో ఎప్పుడు అవసరం పడలేదు స్క్రిప్టెడ్ గా చేయడం. ఇక నుంచి చేస్తాం. ఇదేంటి ఇంత ఈజీగా చెప్తున్నారు? No. I am very good at it, I think. Well, let's see the next one. Okay, ready? So this is the second word. Atonic. Atonic. Okay. సో మీకు క్లియర్గా చదివితే మీకు ఇక్కడ తెలిసిపోద్ది. ATONIC. అటానిక్. ACTION. యాక్షన్. ఇక్కడ ఎడిట్లో ఒక చంపదెబ్బ సౌండ్ వేసుకోండి. అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు థర్డ్ వర్డ్ ఏంటంటే టఫ్. ఎస్, వెరీ టఫ్. ఓకే. సో ఇయర్ మేకర్స్. ఎస్. This is tricky. ఓకే. రెడీ? క్లూ ఇస్తాం మేము కావాలి. క్లూ అంటే కొంచెం ట్రై చేయొచ్చు. చదవండి. ఇయర్ మేకర్స్. ద మూవీ ఎవ్రీవన్ ఈస్ వెయిటింగ్ ఫర్. శ్రీకారం. అరే ఇంటర్ ఇది. ఓకే. కరెక్ట్ ఆన్సర్. No, but I used clue. That's okay. సో ఇది లాస్ట్ వర్డ్. ఇది చాలా ఈజీ, డామ్ ఈజీ. ఓకే. నాకు తెలిసింది ఇప్పుడు ఏమని తెలుస్తుంది. ఇంకెందుకు ఈజీ చెప్పేయండి, ఇక్కడే చెప్పేయండి. సో ఇట్స్ ప్యాంక్రియా. It's Priyanka. Don't call me that. It's Priyanka. Paka? Lock it? I know. I saw it there itself, so I know it is. It's correct answer. So దీంట్లో కూడా సెక్షన్ 2 మీరు 5 మార్క్స్ తో కంప్లీట్ చేశారు. ఓకే. హెచ్ఓడి అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రమ్ 1st to 10th క్లాస్. హోస్టింగ్ నేర్పిస్తాం. సో ఈ రౌండ్ ఎలా అనిపించింది మీకు? చాలా హ్యాపీ, ఎక్సైట్. అన్నీ ఎలా చెప్పేస్తున్నారు బేసిక్గా. అంటే బేసిక్గా మాకు తయారు చేయడానికి 3 hours పట్టింది. మీరు టక్క సెకండ్లో చెప్పేశారు అసలు. ఓకే. సో జంబల్డ్ వర్డ్స్ కూడా సెక్షన్ 2 కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు మనం వెళ్ళాల్సింది సెక్షన్ 3కి. లెట్స్ గో. సో సెక్షన్ 3 వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. ఓకే. సో ఇప్పటిదాకా ఉన్న రౌండ్స్ అన్ని సెక్షన్స్ అన్ని ఎలా అనిపించాయి? ఫన్. ఇట్స్ రియలీ ఫన్. సో క్వశ్చన్ పేపర్ ఈజీగానే ఉండేనా? యాక్చువల్లీ ఎస్. యు ఆర్ ఎ స్వీట్ టీచర్. ఓకే. సో అండ్ ఇప్పుడు ట్రూ ఆర్ ఫాల్స్ లో ఫస్ట్ క్వశ్చన్ అన్నో ఇది చాలా జెన్యూన్ గా ఆడబోతున్నాం మనం. ఓకే. సో టక్కుమని చెప్పారు. ఓకే. నేను టక్కుమని అడగను, బట్ మీరు టక్కుమని చెప్పారు. సరే. ఓకే. ట్రై. ద ఫస్ట్ క్వశ్చన్, శర్వానంద్ ఈజ్ ఎ ఇంట్రోవర్ట్. ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్సా? ఓకే. దానికి ఏదైనా చెప్పొచ్చు కదా, ఎందుకు ఫాల్స్? He speaks to everybody. He's very fun and we have a lot of fun. ఓకే. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి చాలా టఫ్ ఉండబోతుంది. ఆలోచించుకుని ఆన్సర్ చేయండి. ఓకే. తెలుగు ఇండస్ట్రీ ఇస్ బెటర్ దాన్ తమిళ ఇండస్ట్రీ.
దిస్ ఇస్ సచ్ అ ట్రిక్కీ వన్. ఓకే, బోత్ ఇండస్ట్రీస్ ఆర్ ఈక్వల్. అలా లేదు, అలా ఉంది అంటే అలా బికాస్ అంటే క్వశ్చన్ నేను 2 ఇండస్ట్రీలో యాక్ట్ చేస్తున్నా కాబట్టి బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక తమిళ ఇండస్ట్రీ గురించి చెప్పిన సంచలన వాక్యాలు ప్రియాంక మోహన్ గారు. నో, డోంట్ బిలీవ్ హిమ్. సో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్, యు ఆర్ ఏ గ్రేట్ డాన్సర్. No, yet to see, I cannot tell about my own self. No. అంటే people have to tell. అండ్ వాళ్ళు చెప్తారు, ఎలాగో చెప్తారు, చెప్పేది ట్రూ అని చెప్పారు. నాకైతే ఫాల్స్. ఐ హావ్ టు ఇంప్రూవ్ అ లాట్. లాంగ్ వే టు గో. మీరు గ్రేట్ డాన్సర్, మీకు తెలియట్లే మీ గురించి. ఎవరు మీరు? ఏంటి, ఎందుకు బటర్ చేస్తున్నారు ఇప్పుడు? ఓకే, సో ఇక్కడ మనం ఈ ట్రూ ఆర్ ఫాల్స్ అనే రౌండ్ ఏం చేస్తే కనుక, సో ఇక్కడ దీనికి మీరే చెప్పండి, మీకు వి గుడ్ ఇవ్వాలా, వివి గుడ్ ఇవ్వాలా? వి గుడ్ ప్లస్ 2 stars. ఓకే, సరే. ఇంకా టీచర్ ఎందుకు, నేను రిజైన్ చేసి బయటకు వెళ్తా, పెన్ ఇచ్చేస్తే పెట్టుకుంటారు. ఓకే, సో చాలా బాగా ఆడారు మీరు అయితే. సో ఇప్పుడు ఇంకొన్ని అయిపోయిందా? సూపర్, వెరీ గుడ్ టీచర్. వెరీ క్వశ్చన్ పేపర్ కట్ చేసేసాం కదా. అదే. ఓకే, కూల్. మరి ఇక్కడతో ఈ రౌండ్ ఏం చేసి మనం సెక్షన్ 4కి వెళ్దాం. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది సెక్షన్ 4. అవునా? చాలా. ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్. మీరు కాస్ట్యూమ్ చాలా బాగుంది యాక్చువల్లీ. అవునా? థ్యాంక్ యూ. వద్దు, ఓకే, నా కాస్ట్యూమ్ గురించి చాలా బాగుంటుంది ఆబ్వియస్లీ. గోవాకి వెళ్తున్నారా మీరు? యా, నెక్స్ట్ ఫ్లైట్ గోవా విత్. ఓకే, సరే. ఓకే, చిన్నపిల్లలు గోవా వెళ్ళొచ్చు. బేసిక్లీ పేరెంట్స్ నాట్ అలౌడ్. పేరెంట్స్ తో ఓకే. పేరెంట్స్ తో వెళ్తే గోవా ఎందుకు ఇంకా వెళ్ళడం, విశాఖపట్నం బీచ్కి వెళ్ళడం. ఓకే, సో సెక్షన్ 3 ఇక్కడతో ఎండ్ అయిపోయింది. సో సెక్షన్ 4కి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇప్పుడు సెక్షన్ 4 వచ్చేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఓకే, రాసారా చిన్నప్పుడు? ఓకే, దీంట్లో కూడా టాప్. let's see the questions. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, యువర్ ఇన్స్టాగ్రామ్ బయో డాష్. యాక్టర్ ఇంకా అంతే. ఇంకొకటి ఉంది, యాక్టర్ అండ్ ఏమో లింక్. ఏం లింక్ అది? శ్రీకారం. భలేగుంది బాలా, క్రేజీ. సో ఇది గెలిచేశారు. సో అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, యువర్ లాస్ట్ పోస్ట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ విత్ శివకార్తికేయన్. ఓకే, అదేం పోస్ట్? That's wishing him for his birthday. You correct. Because I'm very less active on social media, so I remember what I do. ఓకే, సో ఇప్పుడు ఇది అదే, ఇప్పుడు చూడండి మీరు. ఓకే, యువర్ లాస్ట్ క్వశ్చన్, యువర్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్. Oh, wait. I didn't see today, but okay, it will 6 lakhs. 638. ఓకే, ఏదో ఒకటి 639. మేము నాకు తెలీదు. 639k అని నేను ఫాలో అవుతున్నా కానీ నేను చెప్పను ఆన్సర్. 638 or 639k for now. ఓకే, ఏదో ఒకటి లాక్ చేసేయండి. యువర్ టైమ్ ఇస్ అప్. 639k. ఓకే, సో ద ఆన్సర్ ఇస్ 641k. ఓ, ఇది ఎప్పుడైంది? ఓకే, నా షోకి వచ్చారు కదా, ట్యాగ్ చేసా, పెరిగిపోయారు. అలా. ఓకే, సో 641k. ఓకే, లేటెస్ట్ గా ఇప్పుడు చూసినప్పుడు. సో యూర్ రాంగ్. సో ఇప్పుడు నాలో ఉన్న టీచర్ బయటకు వస్తారు. ఏంటమ్మా చదువుకోవట్లేదు? నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదు ఏంటమ్మా? సబ్జెక్ట్ నాది ఇంట్రెస్ట్ లేదు. చాలా ఇన్స్టాగ్రామ్ అమ్మా. ఇన్స్టాగ్రామ్ ఏంటి? మ్యాథ్స్ లో వీక్ సార్. ఇన్స్టాగ్రామ్ మ్యాథ్స్ కాదు, అది సోషల్. ఓ, నంబర్స్ లో వీక్. ఓకే, సో ఇలా ఉంటుంది నాలో టీచర్ బయటకు వస్తే. సో 2 క్వశ్చన్స్ సూపర్ ఆన్సర్ చేశారు. ఓకే, 39కి 40కి ఏం లేదు, ఒక 1k కాబట్టి ఇచ్చేద్దాం మార్క్స్. సో ఇప్పుడు కోరుకోండి నాలాంటి టీచర్ ప్రతి ఒక్క స్కూల్లో ఉండాలని. వెరీ స్వీట్. ఐ విష్ ఐ హ్యాడ్ సచ్ గుడ్. నేను కూడా కోరుకుంటున్నాను నాకు అలాంటి టీచర్ ఉంటే బాగుంటుంది. ఉండదు. ఓకే, సో ఇంకెందుకు లేట్ చేయకుండా మనం సెక్షన్ 5కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో సెక్షన్ 5 ఎస్ఏ ఆన్సర్స్. ఓకే, సో దీనికి మీరు ఎస్ఏ అంత రాయాలన్నమాట, చెప్పాలి. యా, ఇప్పుడు చూసుకోండి, కంటెంట్ మీద కంటెంట్ వస్తూనే ఉంటుంది. ఓకే, ద ఫస్ట్ క్వశ్చన్, భలేగుంది బాలా సాంగ్ 40 million వ్యూస్ కొట్టింది. సో దాని మీద మీ ఒపీనియన్, ఫీలింగ్ ఏంటి యూట్యూబ్లో? అఫ్ కోర్స్ చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంత షార్ట్ స్పాన్ లో 40 million అంటే ఇట్స్ హ్యూజ్ థింగ్. ఓకే, 3 months అయింది అనుకుంటా రిలీజ్ అయ్యి. సో 40 million ఇస్ అ వెరీ బిగ్ థింగ్. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్
accepting it this well. ఓకే, సో బేసిక్గా మీకు కెమెరా మీ వైపు వస్తున్నప్పుడు మీరు వెనక్కి తిరిగి ఓ లుక్ ఇచ్చారు ఆ సాంగ్. ఆ లుక్ ఒక్కసారి అరే సడన్ గా చెప్తే ఎలా, మీరు ఎలా చూసినా ఆ లుక్ కి మ్యాచ్ అయిపోతుంది. అదేం చేశాను, అదేం చేశారు? సరే వద్దులే మాకు. బేసిక్గా ఈ ఆడియన్స్ నెక్స్ట్ టైం కూడా ఉండాలి. ఇప్పుడు అలాంటి లుక్స్ ఇస్తే వాళ్ళు పడిపోతారు, ఇంకా నెక్స్ట్ వీడియో కొండరు. ఓకే, సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. సో హౌ వాజ్ యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ షెర్వాన్? It was really nice. It was really fun on sets every day was a new experience. He's a really very nice person, very sweet. He's a gentleman. Like I told the same thing in many interviews actually. So it was a really nice experience working with him. బేసిక్గా ఆన్సర్ అంటే ఎవ్రీ పాయింట్ నీడ్ టు బి న్యూ అనమాట. ఓకే, ఇక్కడ మనం ఆన్సర్ చెక్ చేసినట్టయితే పాయింట్ రిపీట్ అయింది, దీనికి మార్క్స్ ఇవ్వట్లేదు. అవునా? అరే స్వీట్, వెరీ క్యూట్, మీరంత క్యూట్ గా మాట్లాడకండి, మా ఆడియన్స్ ఉండరు, పడిపోతారు. అలాగే ఓకే, సో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, రెడీ? షాక్ షేక్ అయితే అది క్వశ్చన్. సో విలేజ్ అట్మాస్ఫియర్ లో షూట్ చేశారు మీరు, అది ఎలా ఉండే అసలు? దట్ వాస్ really blissful. Because తిరుపతిలో అక్కడ యాక్చువల్లీ ఫుల్ మౌంటైన్స్ కదా. తిరుపతి అది నామా కనిపిస్తుంది, నామా ఉంది కదా ఒక మౌంటైన్ లో, అది రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ వీ వర్ షూటింగ్. అండ్ ఫుల్ చుట్టూ మౌంటైన్స్ అండ్ మిడిల్లో ఒక హట్ లాగా, that is a set. And it was a really good experience. Okay, really breezy and nice experience. సో మీరు సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ ఉంటారు కదా. నిజంగా నేను ఆ లొకేషన్లో ఉండుంటే గంటకు స్టోరీ వచ్చేది. హై ఫ్రెండ్స్, వెనకాల మౌంటైన్స్. ఏమైనా ఫోటో మీరు చూసారా, స్టోరీ ఏమైనా చూసారా? బికాస్ యూ హ్యావ్ టు ఎంజాయ్ ద నేచర్. అది దాంట్లో సోషల్ మీడియాలో పెట్టి దాన్ని ఏమంటే బేసిక్గా నేను ఎంత మంచివాడిని అంటే నేను ఒక్కనే ఎంజాయ్ చేయను, నా ఫాలోవర్స్ని కూడా ఎంజాయ్ చేయమంటా. ఇప్పుడు అందరినీ తీసుకెళ్ళడం కష్టం కదా, సో అందుకని అది తిరుపతిలో ఉండేలాగా ఒక ఫీల్ అంతే. ఇప్పుడు ఒక్కసారి నేను దర్శనం చేసేసుకోవచ్చు సడన్ గా, అందుకని అలా. సో ఇప్పుడు ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ దీన్ని వాడుకుంటాడు చూడండి డైలాగ్ ని. కరెక్ట్. సో ఇప్పుడు దీనికి మీరు పర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వాలి, ఈ క్వశ్చన్ కి పర్ఫెక్ట్ ఉండాలి. ఓకే, ద బెస్ట్ మూమెంట్ ఆన్ సెట్. ఒకరోజు నైట్ ఆఫ్టర్ ప్యాకప్ వీ హ్యాడ్ దిస్ క్యాంప్ ఫైర్ సెట్. వీ డాన్స్డ్ అరౌండ్ ఇట్, వీ ప్లేడ్ మ్యూజిక్ అండ్ వీ ఏట్, వీ హ్యాడ్ డిన్నర్, వెరీ నైస్ విలేజ్ డిన్నర్. ఓకే, చాలా బాగా టేస్టీగా ఉండేది. అవును, ఆ రోజు మనం చికెన్ తిన్నాం కదా, అసలు అది చాలా బాగుండేది. మీరు ఎప్పుడు వచ్చారు? వచ్చాను, అక్కడ వెనకాల మంట పెట్టింది. అక్కడ అలౌడ్ లేదా? అదే పిల్లవాడని చెప్పి. ఓకే, సో అది క్యాంప్ ఫైర్ ఎక్స్పీరియన్స్ మీకు బెస్ట్ అనిపించింది. ఇంకేమైనా ఉన్నాయా? సాంగ్ షూట్, ఇవాళ సాంగ్ షూట్ ఒక మంచి ఎక్స్పీరియన్స్. అది అసలు మీ ఎక్స్ప్రెషన్స్ తోనే ఆ సాంగ్ ఇలా వెళ్ళిపోయింది సినిమాని. ఓకే, దీనికి మించి ఇంకేమి లేదు అసలు. అవునా? సో మా గురించి ఆ లిరిక్స్ ఏమైనా పాడగలరా? వద్దు. బేసిక్గా ఇవిడ ఎంత ఆలోచిస్తుందంటే నా కోసం, అది పాడితే కాపీరైట్ ఎక్కడ పడుతుంది, నా ఛానల్కి ఏమవుతుంది అని భయం. సో అందుకని ఆవిడ రాక కాదు, పాయింట్ టు బి నోటెడ్ ఇక్కడ. ఓకే, సో ఇది కూడా ఎస్ ఆన్సర్స్ కూడా చాలా బాగా రాస్తాం. ఇంకేంటి, ఇంక నెక్స్ట్ ఏం చేద్దాం మరి? నెక్స్ట్ ఏమో రౌండ్ ఉందని చెప్పి, అంటే బేసిక్గా మేము అనుకున్నది చాలా ఇంకా లెంత్ ఉండాలి, టక్క ఆన్సర్ చేసేసారు. ఓకే, మీరు అర్థం చేసుకోవాలి. యూ కెన్ గివ్ మీ హౌ మచ్ ఎవర్ యూ వాంట్, యువర్ ఎ గుడ్ టీచర్, యూ గివ్ మీ అవుట్ ఆఫ్ అవుట్. నో సరే, డన్ మరి. సో ఇక్కడతో ఐసే ఆన్సర్స్ క్వశ్చన్స్ కూడా అయిపోయింది. సో మనం లాస్ట్ సెగ్మెంట్కి, లాస్ట్ సెక్షన్కి వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. ఓకే, సో ఈ రౌండ్, ఈ సెక్షన్ ఏంటంటే సెక్షన్ 6, ఇట్స్ గెస్ ద మూవీ నేమ్. ఓకే, సో ఈ రౌండ్ ఏంటంటే బేసిక్లీ మేము కొన్ని మూవీ డైలాగ్స్ చెప్తాం, ఆ మూవీ పేరు, ఆ హీరో ఎవరు మీరు చెప్పాలి. ఓకే, ట్రై చేయండి. ఐ నో మీరు విన్ అవుతారు. నేను ఓవర్ టీచర్, నేనున్నాను ఇక్కడ. సో మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఐ మీన్ లైక్ ఫస్ట్ డైలాగ్, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఎవరు అది? చిరంజీవి గారు. పక్కనా? పక్కా. బట్ వెయిట్, లెట్ మీ థింక్. ఓకే, పక్కా. ఓకే, సో బేసిక్గా ఇందిరా మూవీ. క్రేజీ. సో ఇది కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మీ సెకండ్ది ఏంటంటే, గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది. అలా వైకుంఠపురంలో
అలా వైకుంఠ అల్లు అర్జున్. దిస్ ఇస్ లైక్ ద వెరీ ఫేమస్ డైలాగ్. వెరీ ఫేమస్ డైలాగ్ అసలు. ఆ మూవీ చూసారు కదా? ఆఫ్ కోర్స్. ఓకే, బేసిక్గా ఫస్ట్ హీరోయిన్ ఈమె అంట. సో బేసిక్గా ఎంత క్యూట్గా ఎలా అన్నారు మీరు? ఏంటి? కోర్స్ ఇట్ ఇస్. ఆఫ్ కోర్స్, బికాజ్ ఐ హావ్ సీన్ దట్ మూవీ. ఓకే. సో ఇప్పుడు మీ డైలాగ్ వచ్చేసి అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా. I know. You know what? I know this. I've heard this. But very famous dialogue. Very famous. హెడ్ కస కస కస. ఏంటి? ఓకే, సో అది జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీ. Okay. మూవీ నేమ్ స్టార్ట్స్ విత్ A. Okay. Let me think. ఏ ఫర్ అక్షయ్. ఓకే, గుడ్. Oh, అలా నేమ్ కదా. Wait. Let me think. It is a name or name? Yeah, it's a name. A. Starting with A. Okay. I think Adi. Am I right? గట్టిగా చెప్పండి. Adi. కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మీరు క్లూ తీసుకున్నారు కాబట్టి మీరు దీంట్లోంచి ఒక డ్రింక్ తాగాలి. అవునా? సో బేసిక్గా అన్ని అట్రాక్టివ్. ఎడిబుల్ నో? యా, చాలా. ఓకే. దిస్ కలర్ లుక్స్ అట్రాక్టివ్. చాలా బాగుంది అది. గ్రీన్. ఓకే. సో మరి ఇది ఐ గెస్ హెల్తీయే. ఓకే. హెల్తీయే కదా? అవునా? ఓకే. సో మరి సిప్ ఇది స్పూన్తో తాగుతా మెల్లగా కొంచెం. ఐ విల్ జస్ట్ టేస్ట్. ఏంటది? ఫ్రూట్. వావ్, అసలు ఏంటది? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫ్రూట్. కివి. पक्का श्योर. लॉक कर दूं? लॉक कर दिया जाए. ऑडियंस చాయిస్. ఫోన్ ఆఫ్. ఎస్కే వే అని కరెక్ట్ ఆన్సర్. తాగండి ఇంకా. ఎందుకు? అయ్యో తాగండి, హెల్తీ అసలు మీ స్కిన్. దీన్ని కడిగితే చంపేస్తాను మిమ్మల్ని, అక్కడే దాచిపెట్టండి. స్కూల్కి వెళ్ళాలి కదా? అయ్యా వెళ్ళాలి కదా రేపు. ఓకే. సో ఇప్పుడు అండ్ మీరు బాగుందా? చాలా బాగుంది. చేసాం ఇక్కడే. మీరు వస్తున్నారని చెప్తే నేను చేశాను. నేను నమ్మండి. ఓకే, సో ఇప్పుడు మీ డైలాగ్ వచ్చేసి చాలా మీరు చెప్పకపోతే అసలు అనమాట. ఐ నో యూ విల్ సే దట్. మీరు పుట్టింగ్ మీ ఇన్ డిఫికల్ట్ సిచ్యువేషన్. ఓకే, సో ఇప్పుడు నేను డైలాగ్ చెప్తున్నా. ఈ డైలాగ్ మీరు చెప్పాలి బేసిక్. ఓకే. నేను చెప్తాను, మీరు చెప్తారు. ఐ నో దట్. యా. ఓకే. సో డైలాగ్ ఇస్ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఇఫ్ యూ ట్రబుల్ ది ట్రబుల్, ట్రబుల్ విల్ ట్రబుల్ యూ. ఐ నో ది ట్రబుల్ అండ్ ద ట్రూత్. ఎవరు? జై బాలయ్య. అసలు క్రేజీ, అసలు ఎలా చెప్పేసారు ఇది. సో ఇప్పుడు మీ డైలాగ్ ఏంటంటే, ఓకే నాకు కొంచెం తెక్కు ఉంది, దానికో లెక్క ఉంది. చెప్తే తెలిసిపోతుంది కదా. అయినా సరే చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు. ఫిక్సా? ఫిక్స్. పిఎస్పికే. ఓకే, సో అది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సూపర్. సో ఇంతటితో మీ ఎగ్జామినేషన్ అయిపోయింది. సో ప్రియాంక ప్రియాంక సో ఎగ్జామ్ లో పాస్ అయ్యావు. సో 30కి 28 మార్క్స్. క్లాస్ టాపర్. ఫస్ట్ ర్యాంక్. సో బ్యాచెస్ లేవు. ఓకే, బడ్జెట్ ప్రాబ్లమ్, స్కూల్ కి ఫీజులు కట్టట్లేదు. ఓకే, సో ఫైనలీ మనం టీచర్ గోవా. ఓకే, అంటే వెకేషన్. ఓకే, సో 28 మార్క్స్ వచ్చాయి, క్లాస్ టాపరు, అండ్ ఈ షోకి యు ఆర్ విన్నర్. అండ్ సినిమాకి మీరు అసలు క్రేజ్. సో దాంట్లో కూడా ఫస్ట్ ర్యాంక్ మీకే. ఓకే, హోప్ఫుల్లీ. సో ఫైనలీ ఎపిసోడ్ అయిపోయింది, యూనిట్ టెస్ట్ అయిపోయింది. సో మా ఆడియన్స్ కానీ మా వ్యూవర్స్ కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అవును, శ్రీకారం సినిమా March 11th రిలీజ్ అయిపోతుంది. మీ ఫ్యామిలీ అందరితో వెళ్ళి మూవీ థియేటర్స్లో చూడండి. అండ్ డోంట్ ఎన్కరేజ్ పైరసీ, ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ. సో బేసిక్గా మీరు క్లాస్ టాపర్ కదా. ఓకే, నాకు బేసిక్గా ఇప్పుడు నాకు మీరు ఫెయిల్ పాస్ అయ్యామైనా ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యారు బేసిక్లీ ఎప్పుడైనా? స్కూల్లో అంతా టాపర్ అసలు. ఓకే, బేసిక్గా అండ్ ఇంకోటి నాకు ఈ మంత్ ఎండ్ ఎగ్జామ్స్ ఉన్నాయి 10th. సో నాకేమైనా టిప్స్ ఇవ్వబోతున్నారా? షో ఆపేసి వెళ్ళి చదువుకో ఫస్ట్. కరెక్టే కదా? ఏంటి టిప్లు? అదే. ఓకే, సో ఇప్పుడు మనం మా షో కానీ ప్రతి యూట్యూబర్కి ఒక డైలాగ్ ఉంటుంది, మీకు తెలుసా? అదే టిప్స్ ఇస్తాను. మంచిగా స్టడీ వెల్,
కాన్సన్ట్రేట్ వెల్, గోవాకంతా వెళ్ళకూడదు ఇప్పుడు, ఫుల్ వెకేషన్ మోడ్ క్యాన్సిల్, ఫుల్ మంచిగా చదువుకోవాలి, కాన్సన్ట్రేట్ చేసి డూ వెల్. ఓకే, షాప్ అండి, ఎగ్జామ్ రాస్తాను నేను. ఓకే, సో ఇప్పుడు మా యూట్యూబర్ డైలాగ్ ఒకటి ఉంది, అది మీకు తెలుసా? ఏంటి? నేను చెప్తా, సో అది మీకు ఓపిక ఉంటే చెప్పేయండి. ఓకే, సో ఇఫ్ యూ లైక్ దిస్ ఎపిసోడ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ హే చోటు. So if you like this episode, please share, like and comment, and please subscribe to Hey Chotu. Hey Chotu.